టీజర్ కట్ చేయడం కత్తి మీద సాము లాంటి వ్యవహారమే. 2.5 గంటల సినిమాలో ఎక్కడ ఏది కట్ చేసి ప్రేక్షకుల్ని టీజ్ చేయాలో, ఎలా ఆసక్తికి గురి చేయాలో దర్శకులకు అంత తొందరగా అంతు చిక్కదు. అందుకే కొద్దిమంది దర్శకులు ఏదో కట్ చేసాం, విడుదల చేసాం అన్నట్టు టీజర్ ని మొక్కుబడిలా చూపించేస్తూ ఉంటారు. కానీ కొరటాల శివ మాత్రం ఆ విషయంలో భలే చాకచక్యం ప్రదర్శిస్తూ ఉంటాడు. కేవలం కొన్ని సెకండ్ల నిడివితో పూర్తయిపోయే టీజర్ లో సినిమా కంటెంట్ ని చెబుతూనే ప్రేక్షకుల్ని తనదైన శైలిలో టీజ్ చేస్తూ ఉంటాడు. ఆయన మొదటి సినిమా మిర్చి నుండి తీసుకోండి, అసలెప్పుడూ లెక్క తప్పలేదు. తాజాగా విడుదల చేసిన జనతా గ్యారేజ్ విషయంలోనూ ఆ పొరపాటు జరగనీలేదు. వీలైతే ప్రేమిద్దాం డూడ్, పోయేదేముంది, తిరిగి ప్రేమిస్తారంతే అనే డైలాగ్ తో మిర్చి టీజర్ ని కట్ చేశాడు. ఊరిని దత్తత తీసుకోవడం అంటే రోడ్లకు రంగేసిపోదామనుకున్నాడ్రా అనే డైలాగ్ తో శ్రీమంతుడు టీజర్ ని, ఇప్పుడేమో బలహీనుడి పక్కన బలవంతుడు అంటూ కథానాయకుడి క్యారెక్టర్ ని, సినిమా సబ్జెక్ట్ ని చాటి చెప్పేలా జనతా గ్యారేజ్ టీజర్ ని చూపించాడు. అసలు జనతా గ్యారేజ్ కథేంటో అనే సందేహంలో ఉన్న ప్రేక్షకులకు, అభిమానులకు తాజా టీజర్ తో ఓ క్లారిటీ వచ్చినట్లయింది.